ఇంకా మొక్కల మీద రుద్దేయండి మొత్తం. కాళ్ళు కాలుతాయి. యావరేజ్ మూవీ, యావరేజ్ ఉందండి. దేవుని సరిగ్గా చూపించలేదు, సరిగ్గా భక్తి సినిమాతో పాటు సగం రక్తి కూడా ఉంది. ఫైట్లు అవన్నీ అంటే లేదులే, అన్ని పర్వాలేదు, బాగానే ఉంది. స్టోరీకి కొంచెం ఓకే అండి. కన్నప్ప అనేది విష్ణు అనే కదా, విష్ణు అన్న చెప్పాగా 5కి ఎంత ఇస్తారు స్టార్ రేటింగ్ అంటే 1 ఇస్తా అని చెప్పి ఒక్క నక్షత్రం మాత్రమే ఇస్తాను. క్లైమాక్స్ అంటే చిత్రంగా ఒకే ఒక డైలాగ్ అయితే మాత్రం నేను అనుకున్నా తాళపత్రాలకు వచ్చిన దిప్పలో ఏం చెప్తాడా అనుకున్నా, కానీ ఆ టైంలో బీజిఎం ఆఫ్ చేయగానే ఇంకా టెన్షన్ వచ్చింది. అమ్మ డైలాగ్ ఏ మాత్రం తప్పు చెప్తాడు శివుడి మీద అని. కానీ మొత్తం ఒక 2 మినిట్స్ డైలాగ్ చెప్పాడు, చాలా బాగా చెప్పాడు. ఆ ఒక్క డైలాగ్ అయితే మాత్రం ఆయన మెచ్చుకోవచ్చు. ఆ 1 పాయింట్ వచ్చింది కూడా దానికే. ప్రభాస్ వచ్చిన 2 క్షణాలు కూడా మొత్తం హాల్ మొత్తం అంతా పెద్ద రచ్చ చేసేసారు. చాలా హడావిడైపోయింది, బాగుంది. ఉన్నారండి, వాళ్ళకి సరైనగా ఏమి ఇచ్చారండి క్యారెక్టర్లు అందులోని. రావడం, ఏదో మాట్లాడడం, వెళ్ళిపోవడం, లేవా దానికి? అవునా, సరే. ఈ ఆర్టిస్ట్ అంతా శరత్ కుమార్ గారు కానీ వీళ్ళంతా కూడా బాగానే చేశారండి. ఇందులోనా అంటే కళ్ళలోంచి కన్నీళ్ళ చేత ఎమోషనల్ అయినట్టు కాదు కదా, అది నీ మనసులోంచి రావాలి, అది గుండెల్లోంచి రావాలి. నాకు అదైతే మాత్రం పండలేదు. అది సినిమా చూసినాక నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఏళ్ళైందా శివుడు పార్వతులు గట్ట ఏళ్ళకి ఎందుకు వేసారా అని ఒక బాధ అయితే నా కళ్ళల్లో అయితే వచ్చింది. వాళ్ళకి వచ్చిందో లేదో నాకు తెలియదు. అది ఎందుకంటే